Hi friends, welcome to TP Studies and Uttam Reddy Job News YouTube channel. So, మనందరికీ తెలుసు ESIC ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి మనకు ఒక 3 పోస్టులకు గాను అంటే 3 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఏంటంటే UDC స్టెనోగ్రఫీ అండ్ MTS అన్నమాట. ఓకేనా? సో లాస్ట్ టైం 2019లో వచ్చింది ఈ నోటిఫికేషన్. సో మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని నిజాలు ఏంటంటే ఈ ESIC నుంచి సో కంపేర్ టు బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి వర్క్ లెవెల్ ప్రెజర్ అనేది సో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రెజర్ లేని జాబ్ అంటూ ఏది లేదు. ఓకేనా? ESICలో ఏంటంటే కొంచెం లెస్ ప్రెజర్ కానీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకేనా? మనకి దీనికి బ్యాంక్ ఎగ్జామ్స్కి తేడా ఏంటంటే దీంట్లో ప్రిలిమ్స్లోనే GA సెక్షన్ వస్తుంది. అది ఆల్రెడీ ఉత్తమ్ సార్ గారు మీకు ప్యాటర్న్ అండ్ సిలబస్లోనే మీకు తెలియజేశారు కాబట్టి సో ఎగ్జామ్ ప్యాటర్న్ కంపేర్ చేసుకుంటే మనకి బ్యాంక్స్లో అయితే సెక్షనల్ టైం ఉంటుంది, మనకి ESICలో ఓవరాల్ టైమింగ్ ఉంటుందన్నమాట. ఓకేనా? సెక్షనల్ కట్ ఆఫ్ ఇందులో ఉండదు. కంపేర్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఎక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు, ఇక్కడ కూడా మనకి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ అలాగే చూసుకున్నట్లయితే SBIలో ఎలాగైతే 3 నెలలకు ఒకసారి ఒక లిస్ట్ అయితే వస్తుందో క్వార్టర్లీ, మనకి ESICలో కూడా మనకి 4 లిస్ట్ అంటే 4 లిస్టులు రావడానికి 2019లో కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఛాన్సెస్ అయితే ఉన్నాయి 4 లిస్టులు. సో మీరు బాగా ప్రిపేర్ అయ్యి కట్ ఆఫ్లో మిస్ అయిన వాళ్ళు కూడా నెక్స్ట్ లిస్ట్లో వచ్చేదానికి చాలా అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ కూడా చాలా దూరంగా ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి మీరు ఈ జాబ్ కొట్టేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో UDC అలాగే స్టెనోగ్రఫీ అండ్ నెక్స్ట్ MTS. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కడ ఏ స్టేట్కి అప్లై చేసి కూడా మీరు మీ ఓన్ డిస్ట్రిక్ట్లో ఆర్ మీ దగ్గర ఏదైతే సెంటర్ ఉంటుందో ఆ సెంటర్లో మీరు ఎగ్జామ్ రాసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరందరూ బాగా ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీ కెన్ హెల్ప్ యూ టు రీచ్ ద సక్సెస్ ఆఫ్ ESIC ఆర్ ఎనీథింగ్. సో ఓవరాల్గా 100 క్వశ్చన్స్ వచ్చేసి 200 మార్క్స్కి మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గాను మనం ఏం చేస్తామంటే రీజనింగ్ 25 అవుట్ ఆఫ్ 25 చేయడానికి మనం ఈ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. రీజనింగ్ ఓకేనా? అంటే 50 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు రీజనింగ్ నుంచి అనమాట. ఓకేనా? సో బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం రీజనింగ్ సెక్షన్ స్టార్ట్ చేద్దాం. So which of the following symbols should replace the question mark in the given expression in order to make the expressions A less than or equals to C as well as E greater than A definitely true అన్నాడు. సో కింద ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్లో ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏ సింబల్ అయితే మనం ప్లేస్ చేసినట్లయితే A less than or equals to C అలాగే E greater than A ఈ రెండు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఈ క్వశ్చన్ మార్క్లో ఏ సింబల్ పెడితే ఖచ్చితంగా ఆ రెండు ట్రూ అవుతాయో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? A less than or equals to B అండ్ క్వశ్చన్ మార్క్ C లెస్ దాన్ D ఈక్వల్స్ టు E. సో ఎప్పుడైతే ఎక్కడైనా కానీ ఈక్వల్స్ టు ఉందంటే ఆ రెండు కూడా సేమ్ కేటగిరీకి చెందిన అంటే ఈక్వల్ అనమాట. ది బోత్ ఆర్ సేమ్ కంటెంట్. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి చూడండి A లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు C. సో ఇక్కడ Aకి Cకి మనకి రిలేషన్ కావాలి. Aకి Cకి రిలేషన్ కావాలంటే మిడిల్లో రెండు సింబల్స్ సేమ్గా ఉండాలి కదా. రెండు సింబల్స్ సేమ్గా ఉంటేనే మనకి ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఒకటి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది, ఇంకొకటి ఏముండాలి ఇక్కడ ఏది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయినా ఉండాలి లేదా జస్ట్ ఈక్వల్స్ టు అయినా కూడా ఉండాలి. మనకి ఇచ్చినట్టు ఆప్షన్స్లో మనకి రెండిట్లో ఏ ఒకటి ఉందంటే ఆప్షన్ నెంబర్ 2 మాత్రమే ఉంది, ఈక్వల్ టు మాత్రమే ఉంది. సో ఈక్వల్ టు పెట్టి చూసినట్లయితే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు B ఈక్వల్స్ టు C. సో B ఈక్వల్ టు C అన్నా కూడా రెండు కూడా ఈక్వల్ కాబట్టి ఓకేనా, రెండు ఈక్వల్ కాబట్టి B అయినా C అయినా రెండు ఒకటే. ఓకేనా? A లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు C డైరెక్ట్గా ఫాలో అవుతుంది. ఓకేనా? మనం తీసుకున్నటువంటి ఆప్షన్ కరెక్టా రాంగ్ అనేది రెండవ స్టేట్మెంట్ కూడా చూద్దాం ఒకసారి. E గ్రేటర్ దాన్ A అంటున్నాడు. E గ్రేటర్ దాన్ A. E గ్రేటర్ దాన్ A అంటే E వచ్చేసి మనకి ఎక్కడ ఉంది, రైట్ సైడ్లో ఉంది. A వచ్చేసి మనకి ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది. సో మనం ఎప్పుడైతే రివర్స్లో వస్తామో సింబల్స్ ఏమవుతాయంటే రివర్స్ అయిపోతాయి. ఓకేనా? సింబల్స్ ఏమవుతాయి, రివర్స్ అయిపోతాయి. సింబల్స్ రివర్స్ అయిపోయినప్పుడు ఫస్ట్ నార్మల్గా చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టు ఉంది, లెస్ దాన్ ఉంది, ఇక్కడ ఈక్వల్ టు ఉంది. ఓకేనా? ఈక్వల్ టు కాకుండా మనకి రిమైనింగ్ ఏం సింబల్స్ ఉన్నాయి మెజారిటీగా అంటే లెస్ దాన్ మాత్రమే ఉంది. ఓకేనా? A లెస్ దాన్ B ఈక్వల్ టు C లెస్ దాన్ D అండ్ E.
బి అండ్ సి వచ్చేసి ఈక్వల్ కాబట్టి ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే ఒక సింగిల్ కంటెంట్గా తీసుకోండి. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటంటే ఏకి ఈకి ఎక్స్ప్రెషన్ కావాలి. ఏకి ఈకి ఎక్స్ప్రెషన్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది. సో రెండవది కూడా ఫాలో అవుతుంది కదా. ఓకేనా, చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎందుకు కాకూడదు అంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది, కానీ ఇక్కడ లేదు కదా. కాబట్టి మనకి ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రెండవ దాంట్లో ఫాలో అవ్వలేదు. ఇక్కడ లెస్ దాన్, ఇక్కడ లెస్ దాన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ గ్రేటర్ దాన్ ఏ ఫాలో అవుతుంది. ఇక్కడ లెస్ దాన్ ఉంది అంటున్నారు, అక్కడ గ్రేటర్ దాన్ ఎలా ఫాలో అవుతుంది అని కూడా మీరు అడగచ్చు. నేనేం చెప్పాను, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రివర్స్ అయినప్పుడు ఈ లెస్ దాన్ కాస్త ఏమవుతాయి, గ్రేటర్ దాన్లు అవుతాయి. సెకండ్ వన్ ఫాలో అవుతుంది అండ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1. రైట్, సెకండ్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ విల్ బీ ట్రూ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ a greater than b equals to c less than d equals to e less than or equal to f equals to g is definitely true అంటున్నాడు. సో అయితే ఏమంటున్నాడు, దీంట్లో స్టేట్మెంట్ అంటే ఈక్వేషన్ని క్వశ్చన్లో ఇచ్చి మనకి కింద ఆప్షన్స్లో ఏది ఫాలో అవుతుందో కనుక్కోమన్నాడు. ఫస్ట్ వన్ డిఫరెంట్ అండ్ సెకండ్ వన్ ఆల్సో డిఫరెంట్. a greater than b equal to c less than d equal to e less than or equal to f equal to g. సో ఈక్వల్స్ టు ఉండేటివన్నీ మనం ఒక సింగిల్ కంటెంట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయండి. ఎఫ్ గ్రేటర్ దాన్ బి అంటున్నాడు. ఎఫ్ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి చూసినట్లయితే రైట్ సైడ్ నుంచి మనం వెనక్కి బ్యాక్స్ అంటే రివర్స్ వచ్చినప్పుడు సింబల్స్ కూడా ఏమవుతాయి అన్నాను, రివర్స్ అవుతాయి. ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో మనకి మెజారిటీ సింబల్ ఏముందంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఎఫ్ గ్రేటర్ దాన్ బి ఫాలో అవుతుంది. ఓకేనా, ఫస్ట్ వన్ ఫాలోస్. ఫస్ట్ వన్ ఫాలో అయింది కాబట్టి రిమైనింగ్ వన్తో మనకి పెద్దగా పని లేదు. ఎందుకంటే ట్రూ అయింది మాత్రమే మనం కనుక్కోవాలి, ఒకటి మాత్రమే ట్రూ ఉంది. మిగతా ఆప్షన్స్ ఎప్పుడు మనం కనుక్కోవాలంటే ఏ ఆప్షన్స్ ఉండాలి, బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, ఆర్ బోత్ 1 and 3 ఆర్ 1 and 4 ఆర్ 2 and 3 2 and 4 ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడైతేనే మనం టోటల్ ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ థర్డ్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింబల్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్ స్పేసెస్ రెస్పెక్టివ్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ టు కంప్లీట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ద ఎక్స్ప్రెషన్స్ z less than x, z less than or equal to x and y less than w are definitely true అంటున్నాడు. సో చూడండి, w ప్రతి క్వశ్చన్ డిఫరెంట్గా వస్తుంది. ఫస్ట్దేమో ఆప్షన్స్ వచ్చేసి క్వశ్చన్లో ఉన్నాయి, క్వశ్చన్స్ వచ్చేసి ఆప్షన్లో ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్రెషన్కి మధ్యలో ఒక సింబల్ కూడా లేకుండా ప్రతి సింబల్ మనమే పెట్టాలి అంటున్నాడు, ప్రతి సింబల్ని మనమే చూసుకోవాలి అంటున్నాడు. సో చూసినట్లయితే జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ అన్నాడు. జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్. ఇక్కడ చూడండి డబ్ల్యూ, ఎక్స్, వి, వై అండ్ జెడ్. జెడ్కి ఎక్స్కి మాత్రమే మనకి మిడిల్లో సింబల్స్ అవసరం కాబట్టి ఫస్ట్ సింబల్ని నెగ్లెక్ట్ చేయండి. ఫస్ట్ దానికి మాత్రమే మనం చెప్పేది. ఓకేనా, రెండవ సింబల్, మూడవ సింబల్, నాలుగవ సింబల్తోనే మనకి పని. సో ఇక్కడ ఫస్ట్ సింబల్ని అవసరం లేదు, ఫస్ట్ దాన్ని తీసేయండి, ఫస్ట్ దాంతో మనకి అవసరం లేదు. ఓకేనా, మనకి జెడ్ అనేది రైట్ సైడ్లో ఉంది, ఎక్స్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది, అంటే రివర్స్ వస్తున్నాం. రివర్స్ రావాలి అంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇక్కడ డైరెక్ట్గా అయితే ఏమవుతుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అవుతుంది. అంటే మామూలుగా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అవుతుంది. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రావాలి అంటే ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ గ్రేటర్ దాన్, ఇక్కడ గ్రేటర్ దాన్ మాత్రమే ఉంది. సో మనకు కావాల్సింది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సెకండ్ ఆప్షన్ చూడండి, ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో ఈక్వల్ టు ఒకటే కాబట్టి రెండు బోత్ ఆర్ సేమ్ కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవ్వచ్చు. ఓకేనా, థర్డ్ ఆప్షన్ కాదు ఎందుకంటే అన్ని లెస్ దాన్లు ఉన్నాయి. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు ఎందుకంటే ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. ఓకేనా, సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్. దీన్ని కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం. వై లెస్ దాన్ డబ్ల్యూ అంటున్నాడు, వై లెస్ దాన్ డబ్ల్యూ. ఇప్పుడు చూడండి వైకి డబ్ల్యూకి మాత్రమే మనకి ఇక్కడ రిలేషన్ ఉందన్నమాట. వైకి డబ్ల్యూకి మాత్రమే మనకి ఇక్కడ రిలేషన్ ఉంది. వై నుంచి డబ్ల్యూకి రావాలి అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలి సేమ్. ఇక్కడ లెస్ దాన్ ఇచ్చాడు కాబట్టి మనకి మిడిల్లో గ్రేటర్ దాన్స్ ఉండాలి. ఓకేనా,
మిడిల్లో గ్రేటర్ దాన్స్ ఉండాలి. లాస్ట్ సింబల్తో మనకి పని లేదు. మనకు కూడా సెకండ్ ఆప్షన్స్లో లాస్ట్ సింబల్తో మనకి పని లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏ సింబల్స్ కావాలి, గ్రేటర్ దాన్ సింబల్ కావాలి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక గ్రేటర్ దాన్ ఉంది, రెండు ఈక్వల్స్ టు ఉన్నాయి. రెండు ఈక్వల్స్ టు ఉన్నప్పుడు మనకి ఏం పెద్దగా ఇబ్బంది ఉండదు, అంటే బోత్ ఆర్ సేమ్ అవుతుంది. ఒక సింబల్ మనకి గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఒకటి ఉండి మిగతా ఈక్వల్స్ టు ఉన్న గ్రేటర్ దానే అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ని మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. ఓకేనా? సో హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్, which of the following expression will be false if the expression p greater than or equal to q greater than or equal to s less than or equal to t less than u అన్నాడు. సో ఇక్కడ ఫాల్స్ కనుక్కోమంటున్నాడు, జాగ్రత్తగా గమనించాలి. p greater than or equal to q and greater than or equal to s less than or equals to t less than u. ఓకేనా? మనకు కనుక్కోవాల్సింది ఫాల్స్ స్టేట్మెంట్. సో p గ్రేటర్ దాన్ r అంటున్నాడు. p గ్రేటర్ దాన్ r కరెక్టే, ఫాలో అవుతుంది. మనం కనుక్కోవాల్సింది ఫాల్స్. u గ్రేటర్ దాన్ ఎస్ అన్నాడు. u గ్రేటర్ దాన్ ఎస్ కూడా కరెక్ట్, ఎందుకంటే రివర్స్ వెళ్ళినప్పుడు సింబల్స్ రివర్స్ అయిపోతాయి కాబట్టి లెస్ దాన్ వచ్చేసి గ్రేటర్ దాన్ అవుతుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ కరెక్ట్. ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూ అన్నాడు. ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు యూ. సో చూడండి, ఎస్ నుంచి యూకి వెళ్ళేటప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉండాలి కంపల్సరీగా, ఎందుకంటే ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. కాబట్టి మనకి ఇక్కడ ఒకటేమో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది, కానీ ఒకదానికి ఈక్వల్స్ టు లేదు కదా. అప్పుడు మెజారిటీ సింబల్ ఏమవుతుంది, ఓన్లీ లెస్ దాన్ మాత్రమే అవుతుంది, ఈక్వల్ టు రాదు. సో ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఆప్షన్ నెంబర్ 3 రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లెటర్స్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్ స్పేసెస్ రెస్పెక్టివ్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ టు కంప్లీట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఈస్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ మేక్స్ ద ఎక్స్ప్రెషన్ ఎల్ గ్రేటర్ దాన్ ఎన్ డెఫినెట్లీ ఫాల్స్ అన్నాడు. ఎల్ గ్రేటర్ దాన్ ఎన్ డెఫినెట్లీ ఫాల్స్ అవ్వాలి. ఓకేనా? దీంట్లో సింబల్స్ ఇచ్చాడు కానీ లెటర్స్ మాత్రం ఆప్షన్స్లో ఇచ్చాడు కాబట్టి ఎల్కు ఎన్కు మాత్రమే మనకు పని, ఎల్కు ఎన్కి. ఎల్ గ్రేటర్ దాన్ ఎన్ ఫాల్స్ అవ్వాలి అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్. ఎల్ నుంచి ఎన్కు వస్తున్నామంటే రివర్స్ వస్తున్నాం. రివర్స్ వచ్చినప్పుడు లెస్ దాన్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఫాలోస్ అవుతుంది. సెకండ్ వన్ చూడండి, లెస్ దాన్ గ్రేటర్ దాన్. ఎల్ గ్రేటర్ దాన్ ఎన్ డైరెక్ట్గా ఉంది, అవునా? ఎల్ గ్రేటర్ దాన్ ఎన్, ఎందుకంటే రివర్స్ వచ్చినప్పుడు లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఫాలో అవుతుంది. లెస్ దాన్ గ్రేటర్ దాన్. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి కాబట్టి డైరెక్ట్గా ఎల్ గ్రేటర్ దాన్ ఎన్నే ఉంది, అవునా? థర్డ్ వన్ ఆల్సో ఫాలోస్ లెస్ దాన్ గ్రేటర్ దాన్. సో ఎల్ ఈజ్ లెస్ దాన్ ఎన్. ఎల్కి ఎన్కి మిడిల్లో ఎన్ని సింబల్స్ ఉన్నాయి, రెండు కూడా లెస్ దాన్లే ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సింది ఇది ఫాల్స్ కదా. సో ఫోర్త్ వన్ ఫాల్స్ అయింది కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో అంటే ఈ 5 క్వశ్చన్స్ ఇలా ఇన్ఈక్వాలిటీస్లో 5 out of 5 చేసినట్లయితే 10 క్వశ్చన్స్ మీరు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈజీగా వితిన్ మినిట్స్లో 5 మార్క్స్ ఖచ్చితంగా 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటువంటి టాపిక్ వచ్చి ఇన్ఈక్వాలిటీస్. చాలా సింపుల్గా ఉంటుంది. సో అందరూ బాగా ట్రై చేయండి, బాగా హార్డ్గా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా న్యూమరిక్ అనమాట. దీస్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ లెటర్స్, నెంబర్స్, సింబల్స్, అరేంజ్మెంట్. స్టడీ ఇట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకేనా? ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ ద అరేంజ్మెంట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ ద 5th to the right of 16th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ అన్నాడు. సో చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్లో అంటే ఈచ్ నెంబర్, అన్ని నెంబర్లని డిలీట్ చేసినట్లయితే, డిలీట్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి 5th to the right of 16th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ అన్నాడు. సో రెండు కూడా రైట్ వచ్చాయనుకోండి, రెండు సేమ్ డైరెక్షన్స్ వస్తే సబ్ట్రాక్షన్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు యాడ్ చేయాలి, రైట్? సో రెండు కూడా సేమ్ డైరెక్షన్స్ కాబట్టి 16లో -5 తీసేస్తే మనకి 11 కదా. 11 ఫ్రమ్ విచ్ డైరెక్షన్? సో క్వశ్చన్ మార్క్ ఎండింగ్లో ఏ డైరెక్షన్ ఉంటే ఆ డైరెక్షనే రైట్ డైరెక్షన్. సో రైట్ సైడ్ నుంచి 11th ఎలిమెంట్ కనుక్కోవాలి. ఎప్పుడు? నెంబర్స్ని డిలీట్ చేసిన తర్వాత. సో నెంబర్స్ని ఎలిమినేట్ చేసి మిగతావి మాత్రమే కౌంట్ చేయండి రైట్ సైడ్ నుంచి. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11th వన్ ఫ్రమ్ రైట్ వచ్చేసి బి కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 వచ్చేసి మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద అరేంజ్మెంట్ విచ్ ఈచ్ ఈజ్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై నెంబర్. సో ఎన్ని సింబల్స్ ఉన్నాయి ప్రిసీడెడ్ బై నెంబర్? సో ఆ సింబల్కి ప్రిసీడెడ్ బై నెంబర్ ఉండాలి. ఇలాంటి సింబల్స్ ఎన్ని ఉన్నాయి మనకి అరేంజ్మెంట్లో చూద్దాం. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి?
ఇక్కడ డాలర్కి ముందర 9 ఉంది, ఇది ఒకటి, స్టార్కి ముందర 8 ఉంది ఇంకొకటి, అలాగే ఇంకేమున్నాయి సింబల్స్కి ముందర నెంబర్స్, సో ఇంకేం లేవు. ఓకేనా, ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఆర్ దేర్, ఓన్లీ 2 ఎలిమెంట్స్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9x ఈజ్ రిలేటెడ్ టు 86D, 6 at C is related to 3B at the rate in the same way which of the following is related to B7 in the above arrangement అన్నాడు, రీఅరేంజ్మెంట్. సో 9x అంటే ఇక్కడ చూడండి 9x ఈజ్ రిలేటెడ్ టు అన్నాడు. 9x అంటే అక్కడ ఎన్ని గ్యాప్ ఉంది 9కి xకి అంటే సింగిల్ ఎలిమెంట్ గ్యాప్ ఉందన్నమాట. అయితే 9x ఈజ్ రిలేటెడ్ టు ఏమంటున్నాడు 86D. సో ఆ 8 అనేది ఇక్కడ 9x, ఈ xకి ఇక్కడ 8కి మిడిల్లో ఒక ఎలిమెంట్ గ్యాప్ ఉండాలి, అలాగా మనం అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే 8కి 6కి ఒక ఎలిమెంట్ గ్యాప్ ఉండాలి, కానీ 6కి Dకి ఏం ఉండకూడదు, అంటే ఒకటి గ్యాప్ ఉండాలి, తర్వాత ఏం గ్యాప్ ఉండకూడదు, 0 1 0 గ్యాప్ ఉండాలి. అలాగే చూడండి 6 at అన్నాడు, 6 at Cకి ఒకటే గ్యాప్ ఉంది, మళ్ళీ at Cకి నెక్స్ట్ అలాగే నెక్స్ట్ స్టార్ట్ అయ్యేదానికి మిడిల్లో ఎంత గ్యాప్ ఉంది అంటే సింగిల్ గ్యాప్ ఉంది, 3B at the rate ఉంది. సేమ్ ప్యాటర్న్లో మనకి B7కి ఏమవుతుంది కోడ్ అంటే ఒకటి గ్యాప్ ఇస్తేనా హ్యాష్ నెక్స్ట్ 1 గ్యాప్ K2 హ్యాష్ K2 రావాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ దాంట్లో సింగిల్ ఒకటి గ్యాప్ ఉండాలి, మళ్ళీ ఒకటి గ్యాప్ ఉండాలి, మళ్ళీ ఒకటి గ్యాప్ ఉండాలి, మళ్ళీ ఏమి ఉండకూడదు. ఇక్కడ కూడా సేమ్ అదే చేసాం, ఇక్కడ 1 గ్యాప్ ఉంది, ఇక్కడ 1 గ్యాప్ ఉంది, మళ్ళీ 1 గ్యాప్ ఉంది, మళ్ళీ గ్యాప్ లేదు. సో హ్యాష్ K2. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. How many such letters are there in the arrangement which is immediately followed by a number? So how many letters are there which are followed by a number అన్నాడు. సో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, లెటర్స్ ఈజ్ ఫాలోడ్ బై నెంబర్స్, ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి C ఈజ్ ఫాలోడ్ బై 9 ఒకటి, అలాగే F ఈజ్ ఫాలోడ్ బై 8 2, అలాగే నెక్స్ట్ A ఈజ్ ఫాలోడ్ బై 3 3, అలాగే నెక్స్ట్ K ఈజ్ ఫాలోడ్ బై 2 4, అలాగే L ఈజ్ ఫాలోడ్ బై 9 అండ్ E ఈజ్ ఫాలోడ్ బై 5. సో టోటల్గా 6 లెటర్స్ అయితే ఉన్నాయి. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఓన్లీ లెటర్స్ అన్నాడు, నాట్ ఓవెల్స్, నాట్ కాన్సనెంట్స్. సో ఎనీవన్ రైట్, 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి మనం ఆప్షన్ మోర్ దాన్ 4 అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద 8th టు ద రైట్ ఆఫ్ 15th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు. చూడండి ఇక్కడ రైట్ వచ్చింది, ఇక్కడ లెఫ్ట్ వచ్చింది, అంటే రెండు కూడా ఆపోజిట్ సింబల్స్ కాబట్టి ఇందాకే చెప్పుకున్నట్లుగా ఆపోజిట్ సింబల్స్ వచ్చినప్పుడు మనం అడిషన్ చేసుకోవాలి. సో అడిషన్ చేసుకున్నట్లయితే 8th + 15, 8 + 15 ఈజ్ 23. సో ఫ్రమ్ విచ్ డైరెక్షన్, క్వశ్చన్ మార్క్ ఎండింగ్లో ఏ డైరెక్షన్ ఉంది, లెఫ్ట్ డైరెక్షన్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ నుంచి 23 ఎలిమెంట్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. సో 23 వచ్చి మనకి G వచ్చింది కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 10. సో ఇలాగా ఈ 5 క్వశ్చన్స్ కూడా మనం 10 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలాగా మనం సాల్వ్ చేసుకుంటూ మార్క్స్ బాగా గెయిన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అవాయిడ్ గోయింగ్ అవుట్ ఈజ్ కోడెడ్ యాజ్ 319, సిమిలర్లీ గోయింగ్ ఫర్ పార్టీ ఈజ్ కోడెడ్ యాజ్ 612 అండ్ అవాయిడ్ ఫర్ పార్టీ ఈజ్ కోడెడ్ యాజ్ 362 అనమాట. చూడండి అవాయిడ్ గోయింగ్ అవుట్ అన్నాడు. అవాయిడ్ గోయింగ్ అవుట్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు అంటే అవాయిడ్ గోయింగ్ అవుట్ ఈజ్ కోడెడ్ యాజ్ 319. అలాగే నెక్స్ట్ ఏముంది గోయింగ్ ఫర్ పార్టీ అంటే మనకేముంది ఇక్కడ కోడ్ వచ్చేసి 612. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి అవాయిడ్ ఫర్ పార్టీ ఉంది. అవాయిడ్ ఫర్ పార్టీ ఈజ్ కోడెడ్ యాజ్ 362 అనమాట. ఇక్కడ చూడండి ఫర్ పార్టీ అనేది రెండు కూడా కామన్గా ఉన్నాయి కాబట్టి, రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ 6 అలాగే 2, ఒకదానికి పార్టీకి ఏది తెలియదు, ఫర్కి ఏదో తెలియదు మనకి. ఓకేనా, పార్టీకి ఇద్దరు 6 అయినా ఉండొచ్చు, లేదా ఫర్కి 6 అయినా ఉండొచ్చు, పార్టీకి 2 అయినా ఉండొచ్చు, అండ్ ఫర్కి 2 అయినా ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ అవాయిడ్కి కోడ్ ఆల్రెడీ మనకి తెలుసు కాబట్టి 3 ఉంది కాబట్టి మనకి అవాయిడ్ కోడ్ వచ్చేసి సపరేట్గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏంటి కోడింగ్ అంటే ఎయిదర్ 6 or 2,
ఎయిదర్ 6 or 2 ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఏముందంటే ఫర్కి అలాగే పార్టీకి రెండింటికి కూడా రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి పార్టీ రిపీట్ అయింది, ఫర్ రిపీట్ అయింది, రెండు రిపీట్ అయ్యాయి కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, ఎయిదర్ 6 or 2 అనేది మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఎందుకంటే కన్ఫర్మేషన్ లేదనమాట. కన్ఫర్మేషన్ లేనప్పుడు ఏం చేస్తామంటే ఎయిదర్ ఆర్ ఆప్షన్స్లోకి వెళ్తాం, ఎయిదర్ 2 or 6. సో ఆప్షన్ నెంబర్ 5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 11. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సో సిట్టింగ్ అరేంజ్మెంట్ ఆర్ పజిల్స్. ఓకేనా, సాల్వ్ చేద్దాం. ఈజీగా 5 క్వశ్చన్స్ ఆర్ 5 క్వశ్చన్స్కి 10 మార్క్స్ రావచ్చు అనమాట. సో ఎలా సింపుల్గా సాల్వ్ చేసుకోవాలో మనం చూద్దాం అనమాట. నెక్స్ట్ డైరెక్షన్స్, స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద గివెన్ ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. సో ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకంటే ఏ గ్రూప్ ఆఫ్ 7 ఫ్రెండ్స్ STUVWX అండ్ Y హ్యాస్ 4 మేల్స్ 3 ఫీమేల్స్ అన్నాడు. సో ఇచ్చినటువంటి 7 ఫ్రెండ్స్లో వచ్చేసి 4 మెంబర్స్ వచ్చేసి ఎవరున్నారు, మేల్స్ ఉన్నారు, 3 మెంబర్స్ వచ్చేసి ఫీమేల్స్ ఉన్నారు అనమాట. సో అయితే ఏంటంటే ఈచ్ ఆఫ్ దిమ్ హ్యాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాచ్. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ వాచ్ ఉంది, 7 మెంబర్స్కి 7 వాచెస్. ఏంటివంటే టైటాన్, HMT, ర్యాడో, ఫాస్ట్ ట్రాక్, రీబాక్, కేసియో అండ్ టిసాట్. ఓకేనా, ఇలాంటి 7 వాచెస్ అయితే 7 ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి. అయితే అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ డిఫరెంట్ కాలేజ్ GLA, HCC, PTC, RKC, GNC, SPDC అండ్ SRMC బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో అంటే 7 ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ 7 ఫ్రెండ్స్ దగ్గర 7 డిఫరెంట్ వాచెస్ ఉన్నాయి. ఆ 7 ఫ్రెండ్స్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి ఏమయ్యారంటే పాస్డ్ అవుట్ అయ్యారు. ఓకేనా, దీన్ని మనం ఆర్డర్ వైజ్ రాసుకున్నట్లయితే ఇప్పుడు STUVWXY. ఓకే, సో ఈ 7 ఫ్రెండ్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో 4 మేల్స్ అండ్ 3 ఫీమేల్స్ ఉన్నారు, 4 మేల్స్ అండ్ 3 ఫీమేల్స్. సో ఫస్ట్ కండిషన్ చూడండి, నన్ ఆఫ్ ద ఫీమేల్స్ హ్యాస్ కేషియో అండ్ టైటాన్. సో కేషియో అండ్ టైటాన్ ఉన్న వాళ్ళు ఫీమేల్స్ అవ్వద్దు. ఓకేనా, కేషియో అండ్ టైటాన్ అనే వాళ్ళు ఎవరు ఉండాలి, మేల్స్ మాత్రమే అయి ఉండాలి. సో ఫీమేల్స్ కాదంటే ఇంకా మేల్స్ అయినట్లే కదా. ఓకే, నెక్స్ట్ యూ హ్యాస్ ర్యాడో అండ్ షీ హ్యాస్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ GNC అన్నాడు. యూ గురించి ఏం చెప్తున్నాడు, యూ లైక్స్ ర్యాడో. ఓకేనా, యూ లైక్స్ ర్యాడో. సో మళ్ళీ పాస్డ్ అవుట్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఇంకొకటి ఇక్కడ మనం వేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. సో యూ అనేది ర్యాడో వాచ్ కలిగి ఉంది. తను ఏ కాలేజ్ నుంచి పాస్డ్ అవుట్ అయిందంటే GNC కాలేజ్ నుంచి మనకి ఇక్కడ పాస్డ్ అవుట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈమె యొక్క జెండర్ ఇచ్చారు చూసారా, ఇక్కడ షీ అన్నారు, షీ హ్యాస్ పాస్డ్ అవుట్. షీ అన్నట్లయితే ఇక్కడ మనకి ఈమె ఫీమేల్ కదా, యూ అనేది ఫీమేల్ అవుతుంది. అండ్ యూ లైక్స్ ర్యాడో వాచ్ అండ్ షీ ఈజ్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ GNC కాలేజ్. నెక్స్ట్ కండిషన్ చూసుకున్నట్లయితే ఎస్ హ్యాస్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ SPDC. ఎస్ వచ్చేసి మనకి ఏ కాలేజ్ నుంచి పాస్డ్ అవుట్ అయిందంటే SPDC నుంచి మనకి పాస్డ్ అవుట్ అయింది. టీ డస్ నాట్ హ్యావ్ ఫాస్ట్ ట్రాక్. సో టీ దగ్గర ఫాస్ట్ ట్రాక్ అనేది లేదనమాట. ఫాస్ట్ ట్రాక్ వచ్చేసి మనకి టీ దగ్గర లేదని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ W హ్యాస్ టిసాట్ అండ్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ HCC. సో W దగ్గర ఏ వాచ్ ఉందంటే టిసాట్ వాచ్ ఉంది. అలాగే సో పాస్డ్ అవుట్ ఫ్రమ్ హ్యాస్ పాస్డ్ అవుట్ అన్నాడు. సో మేలా ఫీమేల్ అనేది మనకు తెలియదు అనమాట. హ్యాస్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ HCC. ఓకే, నెక్స్ట్ X హ్యాస్ టైటాన్ అండ్ హ్యాస్ నాట్ స్టడీడ్ ఇన్ GLA. X దగ్గర ఏ వాచ్ ఉందంటే టైటాన్ వాచ్ ఉంది. ఓకేనా, టైటాన్. సో టైటాన్ వాచ్ ఉన్న వాళ్ళు ఏ జెండర్ కలిగి ఉండాలి అంటే మేల్స్ అయి ఉండాలి అని చెప్పేసి మనకి డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అలాగే హీ ఈజ్ నాట్ స్టడీడ్ ఫ్రమ్ GLA. ఇక్కడ GLA కాలేజ్ నుంచి పాస్డ్ అవుట్ అయి ఉండకూడదు ఎవరు, X అనేది. అలాగే Y హ్యాస్ కేషియో అండ్ హ్యాస్ స్టడీడ్ ఇన్ PTC. సో Y దగ్గర ఏముందంటే కేషియో ఉందన్నమాట, కేషియో వాచ్. సో కేషియో ఉన్న వాళ్ళు కూడా ఏమవ్వాలి, మనకి ఇక్కడ మేల్స్ అవ్వాలి కాబట్టి డైరెక్ట్గా మేల్ సింబల్ వేస్తున్నాం. అండ్ హీ ఈజ్ స్టడీడ్ ఇన్ PTC కాలేజ్. సో హీ ఈజ్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ PTC కాలేజ్, హూ Y అనమాట. ఓకేనా, నెక్స్ట్ ద వన్ హూ హ్యాస్ ఫాస్ట్ ట్రాక్ హ్యాస్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ SRMC. సో ఎవరి దగ్గర అయితే ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఉంటుందో వాళ్ళు వచ్చేసి ఏ కాలేజ్ నుంచి పాస్డ్ అవుట్ అయి ఉండాలి అంటే SRMC నుంచి పాస్డ్ అవుట్ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, టీ వచ్చేసి మనకి ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ లేదంటే ఎస్ అయినా ఉండొచ్చు, వి అయినా ఉండొచ్చు, ఎందుకంటే మిగతావన్నీ ఫుల్ అయిపోయాయి కాబట్టి.
ఇప్పుడు ఎస్ అనేది ఎందుకు ఎలిజిబుల్ కాదు అంటే ఎస్ ఆల్రెడీ పాస్డ్ అవుట్ ఫ్రమ్ ఎస్పీడీసీ కాలేజ్. సో మనకి ఫాస్ట్ ట్రాక్ ఉన్న వాళ్ళు ఏ కాలేజ్ నుంచి పాస్డ్ అవుట్ అవ్వాలి అంటే ఎస్ఆర్ఎంసీ కాలేజ్ నుంచి పాస్డ్ అవుట్ కావాలి. సో ఇప్పుడు చూడండి వి దగ్గర 2 ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ అలాగే ఇక్కడ ఎస్ఆర్ఎంసీ 2 సూటబుల్ అవుతాయి. ఓకేనా, ఎందుకంటే ఇంక 2 ఎక్కడ లేవు కాబట్టి ఇక్కడ పెట్టేదానికి ఛాన్స్ లేదు కదా, ఫాస్ట్ ట్రాక్ రాకూడదు టీ. నెక్స్ట్ ద వన్ హూ హ్యాస్ హెచ్ఎంటీ హ్యాస్ స్టడీడ్ ఇన్ జిఎల్ఏ. సో ఎవరి దగ్గర అయితే హెచ్ఎంటీ వాచ్ కలిగి ఉంటుందో వాళ్ళు ఎక్కడ చదవాలి అంటే జిఎల్ఏ కాలేజ్ నుంచి పాస్డ్ అవుట్ అయి ఉండాలి. సో ఇక్కడ చూడండి హెచ్ఎంటీ వాచ్ వచ్చేసి ఇంకా 2 ఖాళీగా ఎక్కడ ఉన్నాయి, హెచ్ఎంటీ వాచ్ ఉండాలి అలాగే జిఎల్ఏ కాలేజ్ 2 బ్లాంక్స్ ఉండాలి. 2 బ్లాంక్స్ ఎక్కడ ఉన్నాయంటే టీ దగ్గర మాత్రమే ఉన్నాయి. సో టీ వచ్చేసి హెచ్ఎంటీ వాచ్ అండ్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ జిఎల్ఏ కాలేజ్. సరిపోయిందా? నెక్స్ట్ నన్ ఆఫ్ ద ఫీమేల్ మెంబర్స్ హ్యాస్ స్టడీడ్ ఎయిదర్ ఎస్పీడీసీ ఆర్ హెచ్సిసి. సో ఫీమేల్స్ వచ్చేసి ఎక్కడ చదివి ఉండకూడదు అంటే ఎస్పీడీసీలో కానీ హెచ్సిసిలో కానీ ఉండకూడదు అన్నాడు. ఎస్పీడీసీలో ఫీమేల్స్ ఉండకూడదు అంటే ఇక్కడ మేల్ వస్తుంది, అలాగే హెచ్సిసి కూడా మేల్సే రావాలి అంటే సో అప్పుడు మనకి ఎంతమంది మేల్స్ వస్తారు, 1 మేల్ 2 మేల్స్ 3 మేల్స్ 4 మేల్స్. సో 4 మేల్స్ కంపల్సరీగా డైరెక్ట్గా వచ్చేసారు కాబట్టి రిమైనింగ్ పర్సన్స్ మొత్తం మనకి ఫీమేల్సే వస్తారు. ఓకేనా, రిమైనింగ్ పర్సన్స్ ఫీమేల్స్. సో 4 మేల్స్ అండ్ 3 ఫీమేల్స్ సరిపోయాయి కాబట్టి సో మనం చేసింది కరెక్ట్ అనమాట. ఇంకా 2 మిగిలిపోయాయి కదా, ఒక వాచ్ మిగిలిపోయింది అలాగే ఒక కాలేజ్ మిగిలిపోయింది కాబట్టి రిమైనింగ్ వాచ్ వచ్చేసి రీబాక్ అలాగే రిమైనింగ్ కాలేజ్ వచ్చేసి మనకి ఏముందంటే ఆర్కేసి. సో ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఈ పజిల్కి అయితే మనకి 5 క్వశ్చన్స్కి 10 మార్క్స్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇందులో క్వశ్చన్స్లోకి వెళ్ళినట్లయితే మనం క్వశ్చన్ చూసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాచెస్ డస్ వీ హ్యావ్. వీ దగ్గర ఏ వాచ్ ఉంది అంటున్నాడు. వీ దగ్గర ఏ వాచ్ ఉంది, ఇక్కడ మనకి ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఉందన్నమాట. సో ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 12. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఈజ్ ట్రూ అంటున్నాడు. ఏ కాంబినేషన్ కరెక్ట్ అని. యూ హ్యాస్ రాడో జిఎన్సి కాలేజ్ నుంచి పాస్డ్ అవుట్ అయింది, అలాగే యూ వచ్చేసి ఫీమేల్ అంటున్నాడు. యూ రాడో జిఎన్సి. సో చూడండి యూ రాడో జిఎన్సి కరెక్టే అండ్ షీ ఈజ్ ఆల్సో ఫీమేల్. సో షీ ఈజ్ ఆల్సో ఫీమేల్ కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాబట్టి ఇంక రిమైనింగ్ అవసరం లేదు. రిమైనింగ్ ఎప్పుడు చెక్ చేయాలంటే బోత్ ఫస్ట్ ఆప్షన్ ఆర్ థర్డ్ ఆప్షన్ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్ అని అలాంటి ఆప్షన్స్ మింగిల్ చేసి ఇచ్చినప్పుడు మాత్రమే మనం చూసుకోవాలి. అన్ని ఇండివిజువల్ ఆప్షన్సే కాబట్టి మనం చూడాల్సిన పని లేదు. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ హ్యాస్ ఓన్లీ ఫీమేల్ మెంబర్స్ అన్నాడు. సో ఎవరెవరు అక్కడ ఫీమేల్ మెంబర్స్ మాత్రమే అంటున్నాడు. ఇక్కడ ఫీమేల్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, టీయువి. ఓకేనా, టీయువి కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 టీయువి ఆర్ వియుటి యువిటి ఏదైనా ఒకటి కాబట్టి ఆల్ ఆర్ 3 ఫీమేల్ మెంబర్స్ కాబట్టి అలా మనం తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద వన్ హూ హ్యాస్ టైటాన్ హ్యాస్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ విచ్ కాలేజ్ అంటున్నాడు. టైటాన్ వాచ్ ఉన్న వాళ్ళు ఏ కాలేజ్ నుంచి పాస్డ్ అవుట్ అయ్యారు. ఓకే, టైటాన్ వాచ్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరు, ఎక్స్. అలాగే ఎక్స్ హీఈస్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ ఆర్కేసి కాలేజ్. ఎక్స్ అండ్ ఆర్కేసి ఎస్ ఆర్కేసి కాలేజ్ నుంచి మనకి పాస్డ్ అవుట్, ఓన్లీ పాస్డ్ అవుట్ అడిగారు కాబట్టి ఆర్కేసి కాలేజ్ సరిపోతుంది. నెక్స్ట్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాలేజెస్ డి డబ్ల్యూ పాస్డ్ అవుట్ అన్నాడు. సో డబ్ల్యూ వచ్చేసి ఏ కాలేజ్ నుంచి పాస్డ్ అవుట్ అయ్యాడంటే ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ హెచ్సిసి కాలేజ్ నుంచి మనకి పాస్డ్ అవుట్ అయితే అవ్వడం జరిగింది. ఎవరు, డబ్ల్యూ. రైట్. నెక్స్ట్ హూ పొసెసెస్ హెచ్ఎంటీ వాచ్ ఎవరు కలిగి ఉన్నారు. హెచ్ఎంటీ వాచ్ ఇక్కడ ఎవరు కలిగి ఉన్నారు, ఇక్కడ టీ అండ్ టీ ఈజ్ ఆల్సో ఏ ఫీమేల్ మెంబర్. సో ఇలా మనమైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇలా చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్, ద వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ రీజనింగ్. పజిల్స్ కన్నా టఫెస్ట్ అంటే కొంచెం ట్రికియెస్ట్ క్వశ్చన్స్ ఏవి ఉంటాయంటే బ్లడ్ రిలేషన్స్లోనే ఉంటాయి. చిన్న లాజిక్ మిస్ అయ్యామంటే రిలేషన్ పోతుంది, రిలేషన్ పోయిందంటే మొత్తం కథే మారిపోతుంది. ఓకేనా, చూడండి ప్లస్ అన్నట్లయితే మనకి ఏమన్నాడు ఇక్కడ, సన్ అన్నాడు అంటే మేల్. డబ్ల్యూ అంటే ఏమన్నారు ఇక్కడ, డివైడెడ్ బై అంటే ఏమన్నారు ఇక్కడ, వైఫ్ మీన్స్ ఫీమేల్. ఇంటూ అంటే ఏమన్నారు, బ్రదర్ మేల్. మైనస్ అంటే డాటర్ ఫీమేల్. సో దీన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఏమున్నాయి ఇక్కడ అంటే హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు పీ ఇన్ ద ఎక్స్ప్రెషన్ పీ ప్లస్ క్యూ ఇంటూ ఆర్ ప్లస్ టీ.
సో ఈ ఎక్స్ప్రెషన్లో ఆర్ వచ్చేసి పీకి ఏమవుతుంది? సో చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే సార్ ఆర్కి పీ ఏమవుతుందా లేదా పీకి ఆర్ ఏమవుతుందా, ఎలా కనుక్కోవాలి, ఎలా తీసుకోవాలని చెప్పేసి చాలామందికి డౌట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే అది ఎవరితో ఎండ్ అవుతుందో వాళ్ళ నుంచి చూసుకోవాలి రిలేషన్. ఓకేనా, ఎవరితో ఎండ్ అవుతుందో వాళ్ళ నుంచి ప్రీవియస్ పర్సన్ ఏమవుతారు అంతే. ఓకేనా, చూద్దాం. ఆర్ పీ ప్లస్ క్యూ ఉంది. ప్లస్ అంటే ఏంటి? మనకి ఇక్కడ సన్ ఉంది. ఓకేనా, పీ ఈజ్ సన్ ఆఫ్ క్యూ. పీ ఈజ్ సన్ ఆఫ్ క్యూ. ఓకే, నెక్స్ట్ పీ ఈజ్ సన్ ఆఫ్ క్యూ అండ్ క్యూ ఇంటూ ఆర్ అన్నాడు. క్యూ ఇంటూ ఆర్ అంటే ఇంటూ మీన్స్ బ్రదర్. ఓకేనా, ఇంటూ మీన్స్ బ్రదర్ అంటే క్యూ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్. క్యూ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ ఆర్ ప్లస్ టీ అన్నాడు. ప్లస్ అంటే మనకి మళ్ళీ సన్నే, ఆర్ ప్లస్ టీ. ఆర్ ఈజ్ సన్ ఆఫ్ టీ. సన్ ఆఫ్ టీ అంటే ఇలా ఇలా అంటే ఆర్కి వచ్చేసి ఆర్ ఈజ్ సన్ ఆఫ్ టీ అంటే టీకి వచ్చి ఆరు సన్నే, క్యూ కూడా సన్నే, ఎందుకంటే బోత్ ఆర్ బ్రదర్స్ కాబట్టి. ఓకేనా, బోత్ ఆర్ బ్రదర్స్ కాబట్టి. అయితే ఇప్పుడు చూడండి, పీ నుంచి రిలేటెడ్ చేసుకుంటే ఆర్ వచ్చేసి ఏమవుతాడు పీకి? ఓకేనా, వాళ్ళ ఫాదర్ యొక్క బ్రదరే కదా. ఫాదర్ యొక్క బ్రదర్ అంటే మనకి ఏమవుతుంది? ప్యాటర్నల్ అంకుల్. ప్యాటర్నల్ అంకుల్ అంటే ఫాదర్. మ్యాటర్నల్ అంకుల్ అంటే మదర్ సైడ్ ఉన్న వాళ్ళు మ్యాటర్నల్ అంటారు, ఫాదర్ సైడ్ ఉన్న వాళ్ళని ప్యాటర్నల్ అంటారు అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు ఎల్ ఇన్ ద ఎక్స్ప్రెషన్? సో ఎమ్ రిలేటెడ్ టు ఎల్ అన్నాడు. సో చూడండి, ఎల్ ఇంటూ ఆర్ అన్నాడు. ఎల్ ఇంటూ అంటే ఏంటి? ఇక్కడ బ్రదర్. ఎల్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్. ఎల్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్. సో ఆర్ ప్లస్ క్యూ అన్నాడు. ప్లస్ అంటే మనకు తెలుసు సన్. ఆర్ ఈజ్ సన్ ఆఫ్ క్యూ. ఆర్ ఈజ్ సన్ ఆఫ్ క్యూ అండ్ క్యూ డివైడెడ్ బై ఎమ్ అన్నాడు. డివైడెడ్ బై అంటే వైఫ్. సో క్యూ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎమ్. క్యూ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎమ్. సో క్యూ వైఫ్ అయితే ఎమ్ వచ్చేసి హస్బెండ్ అవుతారు. అలాగే మనకి చూడండి, సెకండ్ పర్సన్ నుంచి చూసుకోవాలి మనకి ఫస్ట్ పర్సన్ ఏమవుతారో. ఎల్ నుంచి చూసుకున్నట్లయితే ఎమ్ ఏమవుతుంది? ఎల్కి ఎమ్ ఏమవుతుంది? ఇక్కడ వీళ్ళ బ్రదర్ యొక్క ఫాదర్ కాబట్టి ఇతనికి ఫాదరే. ఓకేనా, ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ పీ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎస్ అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి అని అడిగినట్లయితే మనకి చూడండి, మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. సార్ ఎట్లా 4 ఆప్షన్స్ మేము చెక్ చేసుకుంటూ పోతే మాకు టైం వేస్ట్ కదా అంటారేమో. సో అయితే మనకి ఇక్కడ ఏం కావాలంటే ఫైనల్గా సిస్టర్ అవ్వాలి. ఎవరు? పీ ఈజ్ సిస్టర్ అవ్వాలి. పీ సిస్టర్ అవ్వాలి అంటే ఫీమేల్ మెంబరే కదా. ఫీమేల్ మెంబర్స్లో మనకి ఇక్కడ ఎన్ని సింబల్స్ ఉన్నాయి ఫీమేల్స్కి? వైఫ్ ఒకటి, డాటర్ ఒకటి. ఈ 2 సింబల్సే ఫీమేల్ యొక్క జెండర్ని మనకి రిప్రజెంట్ చేస్తున్నాయి. ఫీమేల్ యొక్క జెండర్ని రిప్రజెంట్ చేసినట్లయితే పీ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఆర్ అంటే పీ నుంచి చూసుకోండి, ప్లస్ అంటే సన్, ఫస్ట్ ఆప్షన్ క్యాన్సిల్. ఓకేనా, అలాగే మనకి ఏమేమి సింబల్స్ ఉన్నాయి? వైఫ్ వచ్చేసి, డాటర్ వచ్చేసి డివైడెడ్ బై అండ్ మైనస్ మాత్రమే ఉండాలి, ఎందుకంటే ఆ 2 ఫీమేల్ జెండర్స్. రిమైనింగ్ బోత్ ఆర్ మేల్ జెండర్స్ అనమాట. బ్రదర్ అండ్ సన్ వచ్చేసి మనకి మేల్ వస్తుంది. సో చూడండి, ఇక్కడ ప్లస్ ఏముంది? ప్లస్ ఉంటే తీసుకోవద్దు, ఎందుకంటే ప్లస్ రిజంబుల్స్ సన్. సన్ అంటే పీ సన్ కాదు కదా, ఫీమేల్ కావాలి కదా, సిస్టర్ కావాలి కాబట్టి 1 ఆప్షన్ అండ్ 4 ఆప్షన్ క్యాన్సిల్. అలాగే ఇంకొక ఆప్షన్ కూడా క్యాన్సిల్ అవుతుంది చూడండి, మల్టిప్లికేషన్. సో ఇంటూ ఉంటే బ్రదర్ అవుతారు, ఇంటూ ఉంటే కూడా బ్రదర్ అవుతారు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అనమాట. సో డైరెక్ట్గా థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం, ఎందుకంటే పీ ఈజ్ ఎవరు ఇక్కడ? వైఫ్ ఆఫ్ క్యూ. ఓకేనా, పీ ఈజ్ వైఫ్ ఆఫ్ క్యూ అనమాట. పీ ఈజ్ వైఫ్ ఆఫ్ క్యూ. పీ వచ్చేసి క్యూకి వైఫ్. అలాగే క్యూ ఈజ్ సన్ ఆఫ్ ఆర్. క్యూ ఈజ్ సన్ ఆఫ్ ఆర్ అండ్ ఆర్ ఈజ్ మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ మనకి బ్రదర్. ఆర్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎస్. ఆర్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎస్. సో అయితే ఇక్కడ పీ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎస్ అవుతుందా? ఇక్కడ పీ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎస్ అవుతుందా? కాదు, కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 కూడా రాంగే. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ దిస్ అనమాట. నన్ ఆఫ్ దిస్. సో ఎందుకు 3 ఆప్షన్స్ క్యాన్సిల్ చేశాను మీకు అందరికీ ఇప్పుడు తెలిసే ఉందనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, ఇంకొకసారి చెప్తాను. ప్లస్ సింబల్ వచ్చేసి దేనికి రిప్రజెంట్ చేస్తుందంటే మేల్, జెండర్ మేల్కి అవుతుంది. పీ ఈజ్ సన్ ఆఫ్ క్యూ. పీ సన్ అయితే మళ్ళీ మనకి సిస్టర్ ఎలా అవుతుంది? ఓకేనా, అది క్యాన్సిల్. ఇక్కడ కూడా సన్ సింబలే, ఇక్కడ వచ్చేసి బ్రదర్ సింబల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఓన్లీ డివైడెడ్ బై మాత్రమే మనకి ఇక్కడ ఫీమేల్ జెండర్ తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో, అందుకని చెప్పేసి 3 ఆప్షన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దీన్ని ఒకటే ఉంది, దీన్ని కూడా మనం చేసినట్లయితే అక్కడ సిస్టర్ రాలేదు కాబట్టి
నన్ ఆఫ్ దిస్ని మనం ఆన్సర్గా తీసుకున్నాం. నెక్స్ట్, సో సీటింగ్ అరేంజ్మెంట్ ABHKMPR and S and 8 team heads and they are sitting around square table in such a way that 4 of them sit 4 corners of the square and face the center while 4 in the middle of each of the 4 sides and faces outwards. సో ఎవరైతే మిడిల్లో కూర్చుంటారో వాళ్ళు ఫేసింగ్ అవుట్వర్డ్స్ ఉండాలి, కార్నర్స్లో కూర్చున్న వాళ్ళు ఫేసింగ్ ఇన్సైడ్ ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. సో మనం ఏం చేస్తామంటే 2 పాసిబిలిటీస్ డ్రా చేసుకుంటాం. మిడిల్లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్, అలాగే కార్నర్స్లో ఉన్న వాళ్ళు ఇన్సైడ్ అనమాట. మిడిల్లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్, కార్నర్స్లో ఉన్న వాళ్ళు ఇన్సైడ్. రైట్. సో చూడండి, B does not sit at any of the corners. సో కార్నర్స్లో B అనేది ఎక్కడ కూర్చోకూడదు అంటే ఇంక మిడిల్ సైడే కూర్చోవాలి. సో ఎక్కడ ఏ మిడిల్ సైడ్ అయినా మీరు వేసుకోవచ్చు అనమాట. ఓకేనా. M సిట్స్ ఓకే కార్నర్స్ బట్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ S. ఈ B అనేది ఎవరికి రైట్లో కూర్చోవాలంటే సెకండ్ రైట్ ఆఫ్ S అనమాట. Sకి సెకండ్ రైట్లో కూర్చోవాలి అంటున్నాడు. రైట్. అయితే నెక్స్ట్ కండిషన్ చూడండి, M సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ P. M అనేది థర్డ్ రైట్ ఆఫ్ Pలో కూర్చోవాలి, Pకి థర్డ్ రైట్లో కూర్చోవాలి M అనేది. అయితే ఎక్కడ అనేది మనం చెప్పలేం, కార్నరా లేదా మిడిల్ అనేది మనం చెప్పలేం. P ఈజ్ నాట్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ S. Sకి P వచ్చేసి నేబర్ కాకూడదు. ఓకేనా. Sకి నేబర్ వచ్చి ఇక్కడ P రాకూడదు, ఇక్కడ P రావద్దు. ఇంకెక్కడ రావచ్చు 1 2 3 4 పొజిషన్స్ ఉన్నాయి. ఈ 4 పొజిషన్స్లో P అనేది ఇక్కడ ఎక్కడ ఉండాలంటే M ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ P. M ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ P అంటే ఒకవేళ Pని ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే ఈ కార్నర్లో థర్డ్ రైట్లో 1 2 థర్డ్ రైట్లో మనకి ఆల్రెడీ B ఉంది కాబట్టి ఇక్కడ కూడా వచ్చేదానికి ఛాన్స్ లేదు. ఓకేనా, ఇక్కడ కూడా వచ్చేదానికి ఛాన్స్ లేదు. రైట్. ఎక్కడెక్కడ రాకూడదో చూసుకుందాం. ఇంకొకటి ఉంది ఏంటంటే ఇక్కడ Pని ప్లేస్ చేసినట్లయితే మనకి థర్డ్ రైట్లో S వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ప్లేస్ చేయలేం. సో రెండిటిలో మాత్రమే మనం ప్లేస్ చేయొచ్చు కాబట్టి ఎక్కడంటే ఇక్కడైనా కావచ్చు, అలాగే ఇక్కడైనా కావచ్చు. సో అందుకని మనం 2 పాసిబిలిటీ వేసుకోవాలి. Pకి థర్డ్ రైట్లో ఎవరు ఉండాలి అంటే సో M ఉండాలి. Pకి థర్డ్ రైట్లో 1 2 3 M ఉండాలి. ఇక్కడ థర్డ్ రైట్లో ఇక్కడ M వస్తారు. నెక్స్ట్, R and K are immediate neighbors of each other but R does not sit any corners of the table అంటున్నాడు. R and K అనేవాళ్ళు ఇద్దరు ఇమ్మీడియట్ నేబర్స్గా ఉండాలి, అలాగే R వచ్చేసి కార్నర్లో కూర్చోకూడదు. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయంటే R అనేది మిడిల్లో రావాలి, K అనేది కార్నర్లో రావాలి. ఇంకా రెండు పొజిషన్స్ ఎక్కడ ఖాళీగా లేవు కదా. ఓకేనా. ఇంకా ఇక్కడ చూడండి 2 పాసిబిలిటీస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో R అనేది కంపల్సరీగా ఎక్కడ కార్నర్స్లో రాకూడదు కాబట్టి మిడిల్లో వేస్తున్నాం. అండ్ K వచ్చేసి ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ బట్టి మనం తీసుకుందాం అనమాట. ఓకే. H ఈజ్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ నేదర్ P ఆర్ S. H అనేది Pకి Sకి నేబర్ రావద్దు. H అనేది ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు. అంటే ఇంకెక్కడ రావచ్చు, H ఇక్కడే రావచ్చు కాబట్టి అప్పుడు Kని ఈ కార్నర్లో రాసుకుంటాం. ఓకేనా. Kని ఈ కార్నర్లో రాసుకుంటాం. ఇక్కడ దీంట్లో చూడండి, H అనేది Pకి Sకి రాకూడదంటే మనకి ఇక్కడ ఓన్లీ ఒక పొజిషనే ఖాళీగా ఉంది కాబట్టి Pకి నేబరే వస్తుంది కదా. అంటే ఈ పాసిబిలిటీ రాంగ్, ఈ పాసిబిలిటీ కరెక్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు. ఓకేనా. సో అయిందాన్ని మనం తీసేద్దాం కన్ఫ్యూజన్ లేకుండా. ఎస్. రైట్. సో ఇలా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే సింపుల్గా 10 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు ESICకి. క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు M? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు M? M నుంచి చూసినట్లయితే P యొక్క పొజిషన్ ఏంటి? ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ అండ్ థర్డ్ రైట్. ఇంకొకరు ఇక్కడ మిస్ అయ్యారు కదా, AB. సో AB మనకి థర్డ్ రైట్ ఉండాలి. థర్డ్ రైట్ అంటే ఇక్కడ ఏముంది, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ K? సెకండ్ టు ద రైట్ ఆఫ్ Kకి ఎవరున్నారు? Kకి సెకండ్ రైట్లో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్లో H ఉంది కదా. సో H వచ్చేసి మనకి ఫిఫ్త్ ఆప్షన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇమ్మీడియట్ నేబర్స్ ఆఫ్ H? Hకి ఇమ్మీడియట్ నేబర్స్ ఎవరు అన్నాడు? Hకి ఇమ్మీడియట్ నేబర్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? R అండ్ B. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ద సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ P అండ్ A? Pకి Aకి ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎవరు కూర్చో ఉన్నారు? Pకి Aకి ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అంటే ఇక్కడ చూడండి, Pకి Aకి మధ్యలో ఎవరు కూర్చున్నారు? ఎవరు లేరు కదా. నో వన్ హ్యాస్
సిట్ బిట్వీన్ నో వన్ సిట్స్ బిట్వీన్ పి అండ్ ఏ. సో ఫిఫ్త్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. సో ఇలా మనం టోటల్గా 25 క్వశ్చన్స్ అయితే ఈజీగా ఆన్సర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఖచ్చితంగా ఈ వీడియో మీకు అందరికీ యూజ్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, ఎందుకంటే చాలామందికి ఇది రీచ్ అవుతుంది. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానివచ్చు, ఎలాంటి టాపిక్స్లో డౌట్స్ కావచ్చు, కామెంట్ చేసినట్లయితే మనం ఆ వీడియోస్ని ఫర్దర్గా చేసుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.